సహోదరి, సహోదరులారా, ఈ రాత్రి మీరు సందేశాన్ని వినడం యాదృచ్ఛికము కాదు. రోజంతా మీరెంతో మందితో మాట్లాడి ఉండవచ్చు. ఎన్నో పనులు చేసి ఉండవచ్చు. ఎన్నో బాధలను మీ హృదయంలో దాచుకొని ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఈ క్షణంలో పరలోకపు తండ్రి మీతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. మీ హృదయంలో ఎవరితోనూ చెప్పలేని భారమైనది ఉందా? మీ కళ్ళలో కనిపించని కన్నీళ్లున్నాయా? మీ మనసును నిశ్శబ్దముగా బాధిస్తున్న ప్రశ్నలున్నాయా? అయితే ఈ రాత్రి మీ కొరకు దేవుడు ఒక అద్భుతమైన ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. నా దగ్గరికి రా, నీ భారమంతా నా మీద ఉంచు, నేను నీకు విశ్రాంతిని ఇస్తాను అని. ప్రియులారా, కొన్నిసార్లు మన జీవితంలో తలుపులన్నీ మూసుకుపోయినట్టు అనిపిస్తుంది. మనుషులు అర్థము చేసుకోలేని పరిస్థితులు వస్తాయి. వైద్యులు ఆశ ఇవ్వలేని సమయం రావచ్చు. ఆర్థిక పరిస్థితులు చేతులు ఎత్తేసేంత కఠినముగా మారవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య మాటలు తగ్గిపోవచ్చు. స్నేహితులు దూరం అవ్వచ్చు. కానీ ఒక్క విషయం మాత్రము ఎప్పటికీ మారదు. ప్రార్థన చేసే మనిషికి దేవుని చెవి ఎప్పుడు మూసుకుపోదు. మనిషి ఆశ ముగిసిన చోట దేవుని కార్యము ప్రారంభమవుతుంది. ఈ రాత్రి కూడా అదే దేవుడు మీ జీవితంలో పని చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియులారా, రాత్రికాల ప్రార్థన కార్యక్రమానికి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వకమైన స్వాగతం. మీరు ప్రపంచంలోని ఏ దేశంలో ఉన్నా, ఏ నగరంలో ఉన్నా, ఈ రాత్రి దేవుని సన్నిధి మీ ఇంటిని నింపాలని నేను హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. మీ పడక గది ఒక చిన్న ప్రార్థన మందిరముగా, మీ ఇల్లు దేవుని సమాధానము నిండిన ఆలయముగా మారాలని కోరుకుంటున్నాను. ఈ రాత్రి మనమందరము కలిసి కొన్ని విశ్వాస ప్రకటనలు చేద్దాం. మీ హృదయములో నమ్మకంతో నాతో పాటు ఈ మాటలు పలకండి. నా దేవుడు జీవించుచున్నాడు. నా ప్రార్థనను ఆయన తప్పకుండా వింటాడు. నా కుటుంబము దేవుని రక్షణలో ఉంది. నా రేపు దేవుని చేతుల్లో సురక్షితముగా ఉంది. యేసు క్రీస్తు నామములో నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రియులారా, ఈ విశ్వాస ప్రకటనలను మీరు నమ్మకముతో పలికినప్పుడు పరిశుద్ధాత్మ మీ హృదయములో కొత్త ధైర్యాన్ని నింపడము ప్రారంభిస్తాడు. ఎందుకంటే దేవుని వాక్యము సెలవిస్తుంది, విశ్వాసము కలిగిన వారికి సమస్తమును సాధ్యమే అని. ఈ సందేశము ఇప్పటికే మీ హృదయాన్ని తాకుతూ ఉన్నట్టయితే ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి. ఇంకా ఇలాంటి ప్రతిరోజు రాత్రికాల ప్రార్థనలు, బైబిల్ ఆధారిత ఆత్మీయ సందేశాలు మీకు అందాలంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు దేవుని సన్నిధిలో కలిసి ప్రయాణించే ఈ ఆత్మీయ కుటుంబంలో మీరు భాగస్వాములు కావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ రాత్రి చివరి వరకు తప్పకుండా ఈ వాక్యాన్ని వినండి. ఎందుకంటే ఈ సందేశము చివరిలో దేవుడు మీ హృదయానికి ప్రత్యేకంగా చెప్పబోయే ఒక వాగ్దానం ఉంది. ఇంకా కొన్ని నిమిషాల్లో మనము కలిసి చేసే ప్రార్థన మీ హృదయంలో ఎన్నో రోజులుగా పేరుకుపోయిన భారాన్ని దేవుని పాదాల వద్ద దింపగలదు. ఇప్పుడు మన హృదయాలను దేవుని సన్నిధికి తిప్పుకుందాం. పరిశుద్ధుడవైన పరలోకపు తండ్రి, ఈ నిశ్శబ్దమైన రాత్రి వేళలో మేమంతా నీ సన్నిధిలో వినయముగా నిలబడి ఉన్నాం. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి తండ్రిని, ప్రతి తల్లిని, ప్రతి యువకుడిని, ప్రతి యవనస్తురాలిని, ప్రతి చిన్నారిని నీ కృపామయమైన చేతులకు అప్పగిస్తున్నాను. రోజంతా మమ్మల్ని నడిపించినందుకు నీకు కృతజ్ఞతలు. మా బలహీనతలలో కూడా మమ్మల్ని విడిచిపెట్టకుండా ఉన్న నీ ప్రేమకు స్తోత్రాలు. ప్రభువా, ఈ రాత్రి మా మనసులో ఉన్న ప్రతి ఆందోళనను నీ సమాధానముతో మార్చండి. మమ్మల్ని భయపెడుతున్న ప్రతి ఆలోచనను నీ వాక్యపు వెలుగుతో పారద్రోలుమని వేడుకుంటున్నాం. మా హృదయాలలో ఉన్న సందేహాల స్థానంలో విశ్వాసాన్ని నింపండి. మా కళ్ళలో ఉన్న కన్నీళ్ల స్థానంలో ఆశను నింపమని వేడుకుంటున్నాం. ఈ రాత్రి మా ఇళ్లలో నీ సన్నిధి
నిండిపోవాలని, మా కుటుంబాల చుట్టూ నీ రక్షణ కంచె ఏర్పడాలని, నీ పరిశుద్ధ దూతలు మమ్మల్ని కాపాడాలని యేసు క్రీస్తు శక్తివంతమైన నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు మనము దేవుని వాక్యాన్ని తెరిచి ఈ రాత్రి యొక్క ప్రధాన సందేశాన్ని ధ్యానిద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము ఇలా సెలవిస్తుంది. నీతిమంతుని మనవి బహుబలము గలదై ఫలించునని. ఈ ఒక్క వచనములో దేవుడు ఒక గొప్ప ఆత్మీయ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ప్రార్థన అనేది కేవలము దేవునితో మాట్లాడటానికి ఉపయోగించే మాటలు కాదు. అది పరలోకాన్ని భూమితో కలిపే జీవ సంబంధం. అది మన బలహీనతను దేవుని సర్వశక్తిలో కలిపే పవిత్రమైన వంతెన. అది మన కన్నీటిని దేవుని కృపతో కలిపే ఆత్మీయ మార్గం. ప్రియులారా, ఈ యాకోబు పత్రికను యేసు క్రీస్తు సహోదరుడైన యాకోబు రాశాడు. ఆయన యెరూషలేములోని సంఘానికి ప్రముఖ నాయకుడిగా సేవ చేశాడు. ఈ పత్రిక ప్రధానంగా విశ్వాసులకే రాయబడింది. ముఖ్యంగా హింసలు, పేదరికము, అన్యాయము, శోధనలు, నిరాశల మధ్య జీవిస్తున్న క్రైస్తవులకు ఈ లేఖ గొప్ప ఓదార్పుగా మారింది. ఆ కాలంలో యేసును అనుసరించిన వారు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నారు. కొందరు తమ ఆస్తులను కోల్పోయారు. మరికొందరు కుటుంబ సభ్యుల నుండి తిరస్కరణను అనుభవించారు. ఇంకొందరు తమ విశ్వాసము కారణంగా హింసించబడ్డారు. అలాంటి పరిస్థితుల్లో యాకోబు వారికొక గొప్ప ఆయుధాన్ని గుర్తు చేశాడు. మీరు ప్రార్థించండి. ఎందుకంటే పరిస్థితులు మారకముందే ప్రార్థన మనిషిని మారుస్తుంది. మనిషి మారినప్పుడు దేవుడు పరిస్థితులను కూడా మార్చడము ప్రారంభిస్తాడు. ఈ రాత్రి మీరు గుర్తుంచుకోవలసిన ఒక సత్యము ఇదే. దేవుడు ప్రార్థనను కేవలము వినడు, ప్రార్థన ద్వారా పనిచేస్తాడు. ప్రియులారా, యాకోబు తన మాటలను బలపరచడానికి వెంటనే ఏలియా ప్రవక్త ఉదాహరణను చెబుతాడు. ఆయన దేవుడే కాదు, మనలాగే బలహీనతలు గల మనిషే. అయినప్పటికీ విశ్వాసముతో ప్రార్థించినప్పుడు 3 సంవత్సరాల 6 నెలలు వర్షము రాకుండా జరిగింది. మళ్ళీ ప్రార్థించినప్పుడు ఆకాశము తెరుచుకొని వర్షము కురిసింది. ఈ సంఘటనను మనము రాజులు మొదటి గ్రంథము 17, 18వ అధ్యాయాలలో చదవగలము. ఈ సంఘటనను సందర్భము నుండి వేరు చేసి చూడకూడదు. ఇశ్రాయేలు ప్రజలు ఆ కాలంలో సజీవుడైన దేవుడిని విడిచి బహుదేవతలను ఆరాధించడం ప్రారంభించారు. రాజైన ఆహాబు, రాణి యెజబెలు ప్రజలను విగ్రహ ఆరాధన వైపు నడిపించారు. దేవుని ప్రజలు తమ ఆత్మీయ గుర్తింపును కోల్పోతున్నారు. అలాంటి సమయంలో దేవుడు ఏలియాను లేపి ప్రజలను తిరిగి తన వైపు తిప్పుకోవాలని పిలిచాడు. అందుకే కరువు కేవలము ప్రకృతి వైపరీత్యము కాదు, అది ప్రజలను పశ్చాత్తాపానికి పిలిచే దేవుని హెచ్చరిక కూడా. అలాగే వర్షము కేవలము వాతావరణ మార్పు కాదు, అది దేవుని కృప మళ్ళీ ప్రవహించడము ప్రారంభమైన సూచన. ఏలియా ప్రార్థన దేవుని చిత్తానికి అనుగుణముగా ఉన్నందువల్ల దేవుడు అద్భుతముగా ప్రత్యుత్తరమిచ్చాడు. ప్రియమైన వారలారా, నేటి జీవితంలో కూడా చాలా మంది ఆత్మీయ కరువును అనుభవిస్తున్నారు. గృహాల్లో అందరూ ఉన్నా ఆనందము లేదు, ఉద్యోగమున్నా సమాధానము లేదు, డబ్బు ఉన్నా నిద్ర లేదు, వైద్యమున్నా ధైర్యము లేదు. బయట ప్రపంచము మనలను బలముగా చూస్తుంది. కాని రాత్రివేళ దిండుపై తల పెట్టినప్పుడు మనసులో ఎన్నో ప్రశ్నలు తిరుగుతుంటాయి. అలాంటి సమయంలో దేవుడి రాత్రి మీతో చెప్పేది ఇదే. ఇర్మియా 33వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చూస్తే, నాకు మొరపెట్టుము, నేను నీకుత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదను అని సెలవిస్తున్నాడు. ప్రియులారా, దేవుడు మన సమస్యల పరిమాణాన్ని చూసి స్పందించడు, మన విశ్వాసాన్ని చూసి స్పందిస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఒక విత్తనము
నేలలో నాటిన వెంటనే చెట్టుగా మారదు. కాని ఆ క్షణము నుంచే దాని లోపల జీవము పనిచేయడము ప్రారంభమవుతుంది. అలాగే విశ్వాసముతో చేసిన ప్రార్థనకు ఫలితము వెంటనే కనిపించకపోయినా పరలోకములో దేవుని కార్యము అప్పుడే ప్రారంభమై ఉంటుంది. కనిపించని లోకములో దేవుడు పనిచేస్తూ ఉన్నప్పుడు కనిపించే లోకములో కూడా మార్పు తప్పకుండా వస్తుంది. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇప్పటి వరకు మనం ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకున్నాం. ప్రార్థన అనేది కేవలము ఒక ఆచారము కాదు. అది దేవునితో సజీవమైన సంబంధం. ఇప్పుడు ఆ సత్యము మన జీవితంలో ఎలా పని చేస్తుందో చూద్దాం. ఈరోజు ఈ సందేశాన్ని వింటున్న మీలో చాలా మంది బయటకు నవ్వుతూ కనిపిస్తూ ఉన్నప్పటికీ లోపల మాత్రము నిశ్శబ్ద యుద్ధము చేస్తున్నారు. కొందరు అప్పుల భారముతో నిద్రపోలేకపోతున్నారు. కొందరు వైద్యుల నివేదికల గురించి ఆలోచిస్తూ భయపడుతున్నారు. కొందరు తమ పిల్లల భవిష్యత్తు గురించి కన్నీరు పడుతున్నారు. మరికొందరు కుటుంబంలో మాటలు లేక ఒంటరి తనముతో జీవిస్తున్నారు. ఇంకొందరు సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నా సమాధానము కనిపించక దేవుడు నిజముగా నా ప్రార్థన వింటున్నాడా అని తమలో తాము ప్రశ్నించుకుంటున్నారు. ప్రిలారా, మీ హృదయంలో కూడా అలాంటి ప్రశ్న ఉంటే ఈ రాత్రి దేవుడు మీతో ఒక మాట మాట్లాడుతున్నాడు. నేను మౌనముగా ఉన్నానని అనుకోకు, నేను పని చేస్తున్నాను అని. బైబిల్లో ఒక అద్భుతమైన సంఘటనను మనము చూస్తాము. అది సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము. అక్కడ మనకు హన్నా అనే ఒక దేవుని భక్తురాలు కనిపిస్తుంది. హన్నా జీవితంలో ఒక పెద్ద బాధ ఉంది. ఆమెకు సంతానము లేదు. ఆ కాలంలో సంతానము లేకపోవడము ఒక వ్యక్తిగత బాధ మాత్రమే కాదు, సమాజము ముందు అవమానముగా కూడా భావించబడేది. ఆమెను పెనిన్న నిరంతరము ఎగతాళి చేసేది. ప్రతి సంవత్సరము వారు షిలోహులోని దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఆమె గుండె మరింత భారముగా మారేది. ఈ గ్రంథాన్ని ప్రవక్త సమూయేలు, అలాగే తరువాతి కాలములో గాదు, నాతాను వంటి ప్రవక్తల ద్వారా సంకలనము చేయబడిన చారిత్రక వృత్తాంతముగా యూదుల సాంప్రదాయము అంగీకరిస్తుంది. ఇది ఇశ్రాయేలు న్యాయాధిపతుల కాలము ముగిసి రాజుల యుగము ప్రారంభమయ్యే కీలకమైన సమయాన్ని వివరిస్తుంది. ఆ కాలంలో ప్రజల ఆత్మీయ పరిస్థితి బలహీనముగా ఉంది. యాజకుడైన ఏలి కుమారులు కూడా దేవుని మార్గములో నడవటం లేదు. అలాంటి ఆత్మీయ చీకటి కాలంలో దేవుడు ఒక స్త్రీ యొక్క ప్రార్థనతో ఒక కొత్త చరిత్రను ప్రారంభించాడు. హన్నా దేవుని సన్నిధిలో నిలబడి పెద్దగా అరవలేదు. అందరికీ వినిపించేలా ప్రార్థించలేదు. ఆమె పెదవులు మాత్రమే కదులుతున్నాయి. కాని ఆమె హృదయము దేవుని ముందు పూర్తిగా తెరుచుకుంది. యాజకుడైన ఏలీ మొదట ఆమెను అపార్థము చేసుకున్నాడు. కాని దేవుడు మాత్రము ఆమె కన్నీటి భాషను అర్థము చేసుకున్నాడు. ఇక్కడ మనం ఒక గొప్ప ఆత్మీయ సత్యాన్ని నేర్చుకుంటాం. దేవుడు మన మాటల శబ్దాన్ని కాదు, మన హృదయపు నిజాయితీని వింటాడు. కొన్నిసార్లు మన మాటలు చెప్పలేకపోయినా కన్నీళ్లు ప్రార్థనగా మారుతాయి. నిట్టూర్పులు ఆరాధనగా మారుతాయి. విరిగిపోయిన హృదయము దేవునికి అత్యంత ప్రీతికరమైన బలిగా మారుతుంది. ప్రియులారా, హన్నా ప్రార్థన ముగిసిన వెంటనే ఆమె సమస్య పరిష్కారము కాలేదు. అదే రోజు ఆమెకు బిడ్డ పుట్టలేదు. కాని బైబిల్ ఒక అద్భుతమైన మాట సెలవిస్తుంది. ఆమె ముఖము ఇక మునుపటి వలె విచారముగా ఉండలేదు అని. ఎందుకు? ఎందుకంటే పరిస్థితులు మారకముందే ఆమె హృదయము మారిపోయింది. ఆమె తన భారాన్ని దేవుని చేతిలో ఉంచింది. ఇదే నిజమైన ప్రార్థన యొక్క మొదటి అద్భుతం. ప్రార్థన మొదట మన పరిస్థితులను కాదు, మన హృదయాన్ని మారుస్తుంది. భయాన్ని విశ్వాసంగా మారుస్తుంది. ఆందోళనను సమాధానంగా మారుస్తుంది. నిరాశను నిరీక్షణగా మారుస్తుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, బహుశా ఈ రాత్రి మీ జీవితంలో కూడా ఇంకా సమాధానము రాకపోవచ్చు. మీ అప్పు ఇంకా తీరకపోవచ్చు. మీ ఆరోగ్య సమస్య ఇంకా పూర్తిగా తగ్గకపోవచ్చు. మీ కుటుంబ సమస్య ఇంకా కొనసాగుతూ ఉండవచ్చు. కానీ
ఈ రాత్రి దేవుడు మీ హృదయంలో తన సమాధానాన్ని నింపగలడు. ఆ సమాధానము వచ్చినప్పుడు మీ పరిస్థితులను చూసి కాదు, దేవుని వాగ్దానాన్ని చూసి జీవించడము ప్రారంభిస్తారు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక చిన్న దీపము గాఢమైన చీకటిని వెంటనే తొలగించకపోయినా అది చీకటికి ఒక సందేశం ఇస్తుంది. నీ సమయము ముగియడము ప్రారంభమైంది అని. అలాగే మీ చిన్న ప్రార్థన కూడా బలహీనముగా అనిపించవచ్చు. కానీ అది పరలోకములో దేవుని సింహాసనము ముందు చేరిన క్షణము నుంచే చీకటి శక్తులకు ఒక ప్రకటన జరుగుతుంది. దేవుడిప్పుడు తన బిడ్డల కొరకు పనిచేయడము ప్రారంభించాడని. కాబట్టి ఈ రాత్రి మీ ప్రార్థనను చిన్నదిగా భావించకండి. మీ కన్నిటిని బలహీనతగా అనుకోకండి. మీరు పలికే ప్రతి విశ్వాసపూర్వకమైన తండ్రి అనే మాట పరలోక తండ్రి హృదయాన్ని తాకుతుంది. ఆయన సమయము పరిపూర్ణమైనది. ఆయన జవాబు సరి అయినది. ఆయన ప్రేమ ఎన్నటికీ మారదు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇప్పటి వరకు మనము దేవుని వాక్యములో హన్నా జీవితాన్ని చూశాం. ఇప్పుడు ఈ సత్యము నేటి జీవితములో ఎలా పనిచేస్తుందో తెలియజేసే ఒక హృదయాన్ని తాకే కథను వినండి. ఒక చిన్న పట్టణంలో నివసించే ఒక క్రైస్తవ కుటుంబం ఉంది. ఆ కుటుంబానికి బయటకి చూస్తే ఎలాంటి లోటు కనిపించదు. ఇల్లు ఉంది, ఉద్యోగం ఉంది, పిల్లలు ఉన్నారు. కానీ ఆ ఇంట్లో నవ్వులు తగ్గిపోయాయి. తండ్రి ఉద్యోగంలో వచ్చిన ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రతిరోజు ఆందోళనలో ఉండేవాడు. తల్లి తన భర్త బాధని చూసి రాత్రిళ్ళు నిశ్శబ్దముగా ఏడ్చేది. పిల్లలు తల్లిదండ్రుల ముఖంలోని ఆందోళనను గమనించి భయపడేవారు. ప్రతి రాత్రి ఒకే ప్రశ్న వారి మనసులను వెంటాడేది: రేపు ఏమవుతుంది అని. ఒక సాయంత్రం ఆ కుటుంబం ఒక నిర్ణయం తీసుకుంది. సమస్యల గురించి గంటల తరబడి మాట్లాడడానికి బదులుగా ప్రతి రాత్రి 15 నిమిషాలు కలిసి ప్రార్థిద్దామని నిర్ణయించారు. మొదటి రోజు పెద్ద మార్పు కనిపించలేదు. రెండో రోజు కూడా పరిస్థితులు అలాగే ఉన్నాయి. మూడో రోజు కూడా అప్పులు అలాగే ఉన్నాయి. కానీ ఒక్క విషయం మాత్రము నెమ్మదిగా మారడము ప్రారంభమైంది: వారి హృదయాలలో మార్పు. ప్రార్థన ముగిసిన తర్వాత వారు ఒకరినొకరు నిందించడము మానేశారు. ఆందోళనతో మాట్లాడే మాటలు తగ్గిపోయాయి. కోపము స్థానములో ఓర్పు వచ్చింది. భయము స్థానములో విశ్వాసము పెరిగింది. ప్రతి రాత్రి వారొక బైబిల్ వచనాన్ని చదివి, ప్రభువా, మా ఇంటిని నీవే నడిపించు అని ప్రార్థించేవారు. కొన్ని వారాల తరువాత వారికి ఊహించని విధముగా కొత్త అవకాశాలు తెరుచుకున్నాయి. చాలా కాలముగా నిలిచిపోయిన ఒక ఉద్యోగ అవకాశం వచ్చింది. అప్పుల భారాన్ని తగ్గించే మార్గము కనిపించింది. అంతకన్నా గొప్ప అద్భుతము ఏమిటంటే, వారి ఇంట్లో తిరిగి సమాధానము నివసించడము ప్రారంభించింది. ఆ కుటుంబము తర్వాత చెప్పిన ఒక మాట అందరినీ ఆలోచింపజేసింది: దేవుడు మా పరిస్థితులను మార్చకముందే మా ఇంటి వాతావరణాన్ని మార్చాడు. అదే మా జీవితంలో మొదటి అద్భుతమని. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇదే ప్రార్థన యొక్క రహస్యము. చాలా మంది అద్భుతమంటే పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవడమే అనుకుంటారు. కానీ బైబిల్ మనకు చెప్పేది వేరే సత్యము. దేవుడు చాలాసార్లు మన జీవితాన్ని లోపల నుండి మార్చడము ప్రారంభిస్తాడు. మన హృదయం మారినప్పుడు మన మాటలు మారుతాయి. మాటలు మారినప్పుడు కుటుంబము మారుతుంది. కుటుంబము మారినప్పుడు భవిష్యత్తు మారుతుంది. అందుకే 121వ సంకీర్తనలో కీర్తనకారుడు ఇలా అంటాడు: నా సహాయము ఎక్కడి నుండి వచ్చును? ఆకాశమును భూమిని సృష్టించిన యెహోవా వద్ద నుండియే నాకు సహాయము కలుగును అని. అవును నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి మీరొక నిర్ణయాన్ని తీసుకోండి. నిద్రపోయే ముందు భయముతో కాదు, ప్రార్థనతో మీ రోజును ముగించండి. ఎందుకంటే ప్రార్థనతో ముగిసే ప్రతి రాత్రి దేవుని కృపతో ప్రారంభమయ్యే ఒక కొత్త ఉదయానికి సిద్ధము చేస్తుంది. ఇప్పుడు మనము ఈ సందేశంలోని అత్యంత ప్రాముఖ్యమైన ఘట్టానికి చేరుకున్నాం. మీ హృదయంలో ఉన్న ప్రతి భారాన్ని దేవుని పాదాల వద్ద ఉంచే సమయము వచ్చింది. ఈ రాత్రి మనము కలిసి చేసే
ఈ శక్తివంతమైన ప్రార్థనలో మీ కుటుంబం కోసం, మీ ఆరోగ్యము కోసం, మీ పిల్లల కోసము, మీ భవిష్యత్తు కోసము, మీ ఇంటి రక్షణ కోసము యేసుక్రీస్తు నామములో విశ్వాసముతో ప్రార్థించండి. ఈ ప్రార్థనను మీ హృదయంతో కలిసి చేయండి. ఎందుకంటే ప్రార్థనతో అద్భుతాలు ప్రారంభమవుతాయి. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ నిశ్శబ్దమైన రాత్రివేళ మేమంతా మీ కృపా సింహాసనము ముందు వినయముతో మోకరిల్లి ఉన్నాం. ఈ సందేశాన్ని వింటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఇంటిని, ప్రతి హృదయాన్ని యేసు క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తముతో కప్పమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఈరోజు ఉదయం నుండి ఈ క్షణము వరకు నీవు మమ్మల్ని కాపాడిన ప్రతి క్షణానికి నీకు కృతజ్ఞతలు. అయ్యా, మేము చూడని ప్రమాదాల నుండి, మాకు తెలియని అపాయాల నుండి మమ్మల్ని రక్షించిన నీ విశ్వాసమునకు వందనాలు. నీవు మాతో ఉన్నందువల్లే ఈ రాత్రిని మేము చూడగలిగాం. మా శ్వాస, మా జీవితము, మా ఆశ అంతా నీ వరమే. తండ్రి, రాత్రి ఈ ప్రార్థనను వింటున్న వారి హృదయాలలో ఎన్ని చెప్పలేని బాధలున్నాయో నీకే తెలుసు. ఎవరో అప్పుల భారముతో నిశ్శబ్దంగా ఏడుస్తున్నారు. ఎవరో వైద్యుల నివేదికను చూసి భయపడుతున్నారు. ఎవరో తమ పిల్లల భవిష్యత్తు కోసము కన్నీరు కారుస్తున్నారు. ఎవరో కుటుంబ కలహాల వల్ల విరిగిపోయిన హృదయంతో ఉన్నారు. ఇంకెవరో ఒంటరితనములో ప్రభువా, నన్ను మరిచిపోయావా అని నిశ్శబ్దముగా అడుగుతున్నారు. ప్రభువా, ఈ రాత్రి వారికి నీ సన్నిధిని అనుభవించే కృపను దయచేయమని వేడుకుంటున్నాం. వారు ఒంటరిగా లేరని, నీవు వారి పక్కనే ఉన్నావని పరిశుద్ధాత్మ ద్వారా వారికి తెలియజేయమని వేడుకుంటున్నాం. వారి కన్నీటి ప్రతి బొట్టును నువ్వు చూసావని, వారి నిట్టూర్పు ప్రతి ఒక్కటిని నీ సింహాసనము వరకు చేరిందని వారు అనుభవించేలా చేయమని వేడుకుంటున్నాం. దేవా, ఈ రాత్రి తండ్రి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించము. కుటుంబ బాధ్యతల భారముతో అలసిపోయిన వారికి కొత్త బలాన్ని అనుగ్రహించండి. ప్రతి తల్లిని నీ కృపతో బలపరచండి. వారి కన్నీళ్లు ఆనందముగా మారే దినాలను త్వరగా అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దేవా, ఈ రాత్రి మా హృదయాలలో నీ సమాధానాన్ని నింపము. ప్రపంచం ఇవ్వలేని సమాధానము, పరిస్థితులు తీసివేయలేని సమాధానము, క్రీస్తులో మాత్రమే దొరికే ఆ సమాధానము ప్రతి హృదయాన్ని కాపాడునుగాక. రేపటి దినాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. రేపు మేం మాట్లాడే ప్రతి మాటను, చేసే ప్రతి పనిని, తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మీరే నడిపించండి. మా ముందుగా నడిచి వంకర మార్గాలను తిన్నగా చేయమని, మేము వెళ్లే ప్రతి చోట నీ కృప మాతో ఉండునుగాక. ప్రభువా, ఈ రాత్రి మా ఇళ్లను నీకు సమర్పిస్తున్నాం. మా ఇంటిలో క్రీస్తు ప్రేమ పరిపాలించునుగాక. ప్రతి కుటుంబంలో ఐక్యత వర్ధిల్లునుగాక. ఈ ఇంటి నుండి ఎల్లప్పుడూ ప్రార్థన, స్తుతి, కృతజ్ఞతలు నీ సన్నిధికి ఎగిసిపోవునుగాక. ఈ రాత్రి మేము ప్రశాంతముగా నిద్రించినట్లే రేపు ఉదయం నీ నూతన కృపలను చూసే ఆనందముతో లేచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని సమస్త ఘనత, మహిమ మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు మహిమగల నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ సందేశము మీ హృదయాన్ని తాకి ఈ రాత్రి దేవుని సమాధానాన్ని మీరు అనుభవించినట్టయితే దయచేసి వీడియోకు ఒక లైక్ చేయండి. ఈ ప్రార్థన మరెందరో జీవితాలను ఆశీర్వదించాలని మీరు కోరుకుంటే తప్పకుండా మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో లేదా కనీసం ముగ్గురితో వీడియోను షేర్ చేయండి. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు సాయంత్రము 7 గంటలకు దేవుని వాక్యముతో, ప్రార్థనతో, ఆత్మీయ బలముతో మీ జీవితాన్ని ఆశీర్వదించే ఈ ప్రయాణంలో నాతో కలిసి ఉండండి అని టైప్ చేయండి. ప్రియులారా, ఈ రాత్రి చేసిన ప్రార్థనలో మీరు కూడా భాగమైనట్లయితే కామెంట్ బాక్స్లో ఆమెన్ అని విశ్వాసముతో రాయండి. మీ ఆమెన్ అనేది కేవలం ఒక పదము కాదు, అది దేవుని వాగ్దానముపై మీ విశ్వాసానికి ఒక సాక్ష్యము. మీకింకేమైనా వ్యక్తిగత ప్రార్థన అవసరాలు ఉన్నట్టయితే మీ ప్రతి ప్రార్థన అవసరతలను స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి సందేశము ద్వారా పంపండి లేదా నేరుగా ఫోన్ ద్వారా తెలియజేయండి. నేను మీ ప్రతి ప్రార్థన అవసరాన్ని చదివి మీ కొరకు తప్పకుండా ప్రార్థిస్తాను. దేవుడు మీ జీవితంలో చేయబోయే కార్యాలకు నేను కూడా విశ్వాసంతో మీతో పాటు నిలబడతాను. ప్రియులారా, రేపు రాత్రి దేవుడు మీ జీవితానికి చెప్పబోయే
నోహావు ఓడ నిజముగా అరారాతు పర్వతంపై ఉందా అనే మరో శక్తివంతమైన సందేశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరలోక తండ్రి ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరికీ ఎల్లప్పుడూ తోడయుండును గాక. ఆమెన్.